కానీ అది క్రిస్మస్ రైట్. ఆదిలాబాద్లోని డైట్ కళాశాలలో జరుగుతున్న యజ్ఞయాగ కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ యాగం చేస్తున్నప్పుడు సందర్శించినప్పుడు ముందుగా మొదటి నుంచి సర్వీస్ చేస్తున్నారు కూడా వాళ్ళందరూ స్వామి ఇంత పెట్టేస్తున్నారు, ఇంత గ్రౌండ్ మా పట్టణానికి సరిపోదు స్వామి, చిన్నకం అయిపోతుంది, మా ప్రజలందరూ కూడా చాలా భక్తి అని అనుకున్నారు. ఇంత మంది జగన్మోహన్ గట్టిగా హాస్యాలు అంగీకారమే. హరిదాసు మాటలు అంటే భక్తికి ప్రాధాన్యత చెప్పి మేము విన్నాం కానీ చూస్తే మీరే మొదలుతారు. ఇంకొకసారి గట్టిగా చెప్పండి మీకోసమే. ఆ యొక్క ఈ యొక్క మహోత్సవంలో ఇంకా మనకి 8 రోజుల కార్యక్రమం ఉంది, 9వ రోజు మహాపూర్ణాహుతి. ఇప్పటికే వస్తున్నారంటే పూర్ణాహుతికి ఈ గ్రౌండే కాదు, ఈ ప్రదేశం కాదు, ఈ యొక్క రోడ్డు కూడా సరిపోలేదు. ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే భక్తిగా వచ్చి ఈ ప్రాంతంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి ఖచ్చితంగా ఆ యొక్క యజ్ఞేశ్వరుడి యొక్క సంపూర్ణ ఫలం ఉంటుంది. అయితే ఈ యొక్క యాగానికి గాను ఇక్కడికి విశేషమైనటువంటి తండ్రి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు వారు కూడా ఈ యొక్క వేదికని స్వామివారికి భద్రస్థానం సమర్పించడంతో పాటు ఈ యొక్క యాగాన్ని ఈ రోజు నుంచి ఇక్కడ పార్టీ విధంగా చేయాలని చెప్పి వారికి ముందు నుంచి అందరూ కూడా వచ్చి ఒకరినే కాకుండా అందరూ సర్వీస్ చేస్తున్నారు. అందులో భాగంగా వారు కూడా మేము ఇక్కడ అందుబాటులో లేని స్వామి నేనే ఈరోజు వచ్చాము. ఇక నుంచి 6వ తారీఖు వరకు యజ్ఞంలో నా వంతు ఎంత సహాయం అయితే అంత సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాంతో పాటు నాకు తెలిసిన వారికి తెలియజేస్తాను, తెలియజేసి ఈ యాగాన్ని నేను కూడా కనపడాలని చెప్పి వారి యొక్క సహచరుల ద్వారా మనకి తెలియజేయడానికి ఒక్కసారి గట్టిగా హర్షధ్వానాలు. ఇప్పటి వరకు మనకి ఇంత యాగం చేయడానికి మన ఎమ్మెల్యేగా అయితే కానీ ఇప్పుడు వచ్చినటువంటి వారు అయితే కానీ శ్రీనివాస్ రెడ్డి అయితే కానీ ఇంకా కొంతమంది ముఖ్య అతిథులు రాజమోహన్ రెడ్డి గారు సోషల్ డాక్టర్ వారు కూడా ప్రధాన తెలియజేస్తున్నారు. వారు కూడా వచ్చేశారు. వారిలో వారు ఆరోగ్య కమిషనర్ వారు కూడా ఈ యొక్క ప్రజాసేవలో పాల్గొనేటువంటి ముఖ్య వ్యక్తులు. వారితో పాటు యశ్వంత్ రాగిణి మనీషా పవన్బాబు గారు కూడా ఈ యొక్క వేదిక కూర్చోవడం జరిగింది. మీరందరూ కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కానీ ఈ యొక్క అధికారాలు ఈ యొక్క యజ్ఞాన్ని దిగ్విజయం చేయడానికి మా యొక్క సహాయం కూడా మాకు తెలిసిన వారు కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఒకసారి అందరికీ ఒక గట్టిగా హర్షధ్వానాలు. ఎందుకంటే ఇప్పుడు కూడా సర్వీస్ చేస్తుంటేనే మనకి మనం సేవ చేసుకుంటేనే ఇంత మహత్తర కార్యక్రమాలు అవుతాయి. ఎప్పుడైనా చూసేదామా ఇక్కడ చూడలేదా చేస్తుంది చూడలేదు స్వామి జగన్యాము చూసామన్నా చేసేటది చూసేమన్నా చేసేటది అంటే ఇక్కడ నుంచి ఆదిలాబాద్లో ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా విశేషంగా జరుగుతూనే ఉంటాయి. ఆ యొక్క స్వామివారి యొక్క
మన తండ్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు ఈ యొక్క యజ్ఞంలో చెప్పారు. కోరుకుంటున్నాం. जय श्री कृष्ण, जय श्री कृष्ण। 85వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామయ్య గారి వారి బృందానికి, మా అక్క చెల్లెమ్మలకు, మా అక్కలకు చెల్లెమ్మలకు, మా చిన్నమ్మలకు, మా పెద్దమ్మలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. క్షమించండి, నేను గత కొద్ది రోజులుగా జపాన్, అమెరికా దేశాల పర్యటనలో ఉండడం వల్ల నేను రాలేకపోయినా ఈ యాగానికి. నేను మొన్న రాత్రే వచ్చిన జపాన్, అమెరికా పర్యటనను ముగించుకొని ఇక్కడికి స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మీ అందరికీ నేను మొదటి నుంచి కూడా అమెరికా నుంచి నన్ను మీ దగ్గరికి రప్పించింది ఈ దైవము, దేవుడు, భక్తి, ఈ మార్గము, ఆధ్యాత్మిక చింతనలే. నేను అమెరికా నుంచి సంపాదించింది చాలు, మనం సంపాదించిన దాంట్లో కొంత దానము, ధర్మము, దేవుడు, భక్తి, సేవ, ప్రజలందరికీ సేవ చేద్దామని నేను ప్రజాసేవలోకి, రాజకీయాల్లోకి వచ్చిన. నన్ను కూడా మీరు ఏమీ కూడా నిరాశపరచలేదు. నేను ఓడిపోయినా కూడా నన్ను గెలిపించింది మీరే. 50,000 ఓట్లతో ఆశీర్వాదం పెట్టింది మీరే. నాకు ఓట్లేసిన దాంట్లో 70% నా అక్క చెల్లెమ్మలే ఓట్లేసిన, నాకు బాగా గుర్తు. మీరు ఆశీర్వాదం పెట్టడం వల్లే 50,000 ఓట్లు. గత 20 సంవత్సరాల్లో ఏ అభ్యర్థికి రానన్ని ఓట్లేసి ఆశీర్వదించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవచ్చు. ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి ఆదిలాబాద్ దైవము, దేవుడు, భక్తి, మార్గము, ఇసుక వేస్తే రాలినంత జనం నా అక్క చెల్లెమ్మలతో నిండిపోయింది. ఇదే మన ఆదిలాబాద్లో నేరాలు తక్కువ ఉన్నాయి. మన ఆదిలాబాద్లో ప్రజలు శాంతిని కోరుకుంటారు. దానికి నిదర్శనమే ఇగో ఇంత అద్భుతమైనటువంటి యాగశాలకు వేలాదిగా వచ్చినటువంటి నా అక్క చెల్లెమ్మలు. మనకు డబ్బులు ఉన్నాయా లేవా, మనం చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా, మనం పేదోళ్ళమా ఉన్నోళ్ళమా, ఇవన్నీ తారతమ్యాలు మరిచి అక్క, చెల్లె, అక్క, చెల్లెమ్మ, అక్క అని వరసలు పెట్టి పిలుచుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతము మన ఆదిలాబాద్ ప్రాంతం. అట్లాంటిది ఎవరినైనా కూడా మనం పక్క కులంలో ఉన్న వాళ్ళని కూడా చెల్లె, అక్క అని పిలుస్తాము. దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మనిషి మనిషిగా ఉండడమే. ఏనాడైతే ఆ మనిషి మానవత్వాన్ని మరచి భవబంధాలతోని, మీకు ఒక ఉదాహరణ చెప్తా నేను. మహాభారతంలో ఒక ఘట్టం, అభిమన్యుడు చనిపోయిందట. యుద్ధంలో అభిమన్యుడు చనిపోతే అర్జునుడు బోరుమని ఏడుస్తున్నాడట. చిన్న పిల్లోని తీరు ఏడుస్తున్నాడట. అర్జునుడు ఏడ్చుడు చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడుస్తున్నాడట. అప్పుడు పక్కన ఉన్నటువంటి
పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ దైవమైనటువంటి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఏమయ్యా ఈ అర్జునుడికి ఇన్ని రోజులు భగవద్గీతను బోధించి భవబంధాలు వదిలిపెట్టమని చెప్తే ఇంకా అర్జునుడు చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు. ఆ అర్జునుడిని చూసి నాకు ఏడుపు వస్తున్నదని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే భవబంధాలు, డబ్బు ఇవన్నిటువంటి కూడా అశాశ్వతమైనవి. శాశ్వతమైంది ఒక్కటే, దైవానికి దేవునికి అత్యంత సన్నిధికి వెళ్ళేటువంటి మార్గము మనిషిని మనిషిగా చూడడం, సేవా మార్గంలో వెళ్ళడం, ఇదొక్కటే మనకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒక గొప్ప గుణం. శ్రీ 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 కృష్ణాజ్యోతి స్వరూపానంద స్వామీజీ గారు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడికి వచ్చే సమయానికి నాకు ఇక్కడ కొంతమంది మా కౌన్సిలర్లు, మా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాళ్ళందరూ చెప్పిండ్రు, ఎంతో కష్ట నష్టాలకు వచ్చి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు ఈ యాగానికి తలపోసింది. మీరు చూసిందా? ఇది 1 లక్ష, 2, 10 లక్షలు, 20 లక్షలతో అయిపోయేటువంటి కార్యం కాదు. యాగశాల 600 మంది ఋత్విక్కులు ఇంత గొప్ప దాదాపుగా ఎంతో విశాలంగా ఇంత వేల మందిని ఒక చోటికి చేర్చడం పెద్ద ఒక గొప్ప టాస్క్. అటువంటి దాన్ని ఆయన తలకెత్తుకున్నారు. అందులో 84 యాగాలు చేసి 85వ విశ్వశాంతి మహాయాగాన్ని ఆదిలాబాద్లో తలపెట్టడం మనందరికీ గర్వకారణం. అయితే ఈ వేదిక నుంచే మళ్ళీ అవసరమైనా కూడా తప్పకుండా నా సహాయ సహకారాలు అందజేస్తా. ఇప్పుడైతే నా వంతుగా అన్నదానానికి తక్షణం ఇక్కడ వేదిక మీద నుంచే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని స్వామివారికి అందజేస్తా ఉన్నాం. ఇంకా అత్యవసరమైతే తప్పకుండా నా సహాయాన్ని మరింత సహాయాన్ని అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడి పెళ్లికి అందరు చుట్టాలే, ఈ పెళ్లికి అందరు చుట్టాలే. కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఎవరికి తోచినంత సహాయాన్ని ఈ మహాయాగానికి అందివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం. కొన్ని కోట్లాది రూపాయలతో చేస్తున్నటువంటి యాగం ఇది. అందరికి ఎవరికి తోచినంత వారికి సహాయాన్ని అందించాల్సిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా ఈ యాగాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకా అవసరమైతే కనుక నేను ఎప్పుడు కూడా సహాయానికి సిద్ధంగా ఉంటానని యాగ బృందానికి నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. మన అమౌంట్ అట్లా ఒక్క నిమిషం ఆగండి. వారి యొక్క సహకారాన్ని అందిస్తూ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క యజ్ఞంలో ఎలాగైతే వాళ్ళు కూడా పార్టీలో వెళ్ళేసరికి ఎటువంటి ఉన్నా సరే ఇక్కడ మాత్రం దేవుడు ముందు అందరూ కూడా పిల్లలని అందరూ కూడా వాళ్ళ యొక్క సేవకులనే. ప్రతి ఒక్కరు కూడా సనాతన భగవానులే, అందరూ కూడా క్రైస్తవులే. కాబట్టి ఎటువంటి సంబంధం లేకుండా సేవ చేస్తూ
ఇప్పుడు కళ్యాణ మండపంలో ప్రవేశించబోతున్నాము. మహా ఇంకా లడ్డు చూడడానికి మనిషి కావాలంట. ఒక మనిషి 100 లడ్డూలు చెప్పినా సరిపోతుంది. అన్ని లడ్డూలు వస్తుందట. ఎవరైనా సరే సేవ చేసేవాళ్ళంటే వెళ్ళి లడ్డూలు చుట్టి ఒక 10 నిమిషాలు కావాలి మళ్ళీ ఇక్కడ వచ్చేది. లడ్డూలు చుట్టేవాళ్ళంటే ఒక 10 గంటలు కట్టమ్మా, 10-15 గంటలు కట్టండి. వెళ్ళి కట్టుకొని మాట్లాడకుండా లడ్డూలు చుట్టి వచ్చేసేయండి. ఎవరో లాస్ట్ చూడకూడదు, పెద్ద పరీక్ష. లడ్డూ చుట్టేవాళ్ళు లాస్ట్ చూస్తే మాత్రం అది చెప్తున్నారు. 1000 కాసిన వాడు లడ్డు కాసిన వాడు పొరపాటు ఎలా తింటారని మధ్యలో ఇప్పుడు లడ్డు వస్తుంది, ఎంత లడ్డు వస్తుంది, ఆ లడ్డు వేలపాడుతుంది. కాబట్టి కళ్యాణ ఒకసారి అందరూ కూడా మీ దగ్గర అక్కడ కొబ్బరి